ఎవడో పనికిమాలినోడు వచ్చి, హే తల్లి ఇదేం లైఫ్ తల్లి, చేతికి వాచ్ కూడా లేదు, నీ మెడలో బంగారం లేదు, నీకు వాచ్ పెట్టుకోవాలనుందా, అసలు ఇది కాదు లైఫ్, నీ దగ్గర సైకిల్ కూడా లేదా, నేను స్కూటీ కొనిస్తా వస్తావా అని అడిగినప్పుడు ఏం చేయాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫోన్ నుంచి దూరంగా ఉండాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలంటే ఫోన్ అలవాటు చేయకూడదు. ఫస్ట్ ఈ జనరేషన్లో అయితే ఫస్ట్ ఇయర్కే వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ పని ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ చూసుకోరా నాయనా అనేసి ఎడిట్ చేస్తున్నారు సార్. ఫస్ట్ అయితే వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళకున్న స్టేటస్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. రా నీకు స్కూటీ కొనిస్తాను, నీకు బైక్ కొనిస్తానంటే అలా ఒప్పుకోకూడదు సార్. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరేంటి, నీ పేరేంటి అని అడగాలి సార్. అంతేగాని ఓ థ్యాంక్స్ బాగుందన్న హెయిర్ స్టైల్, నీ హెయిర్ చాలా లాంగ్గా ఉంది అంటే ఓ థ్యాంక్స్ నాకు కూడా తెలుసు అది, థ్యాంక్ యూ సో మచ్, అంతే అక్కడి వరకే. ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మద్దా ఫస్ట్ అది తెలుసుకోవాలి సార్ మనం. వెరీ గుడ్ తల్లి.